హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 ఏళ్ల తర్వాత మోక్షం. కొత్త పీఆర్సీ 12.74% డీఏ విలీనం. దీనికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆశయాలను, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిట ఉంచుతూ పగలు, రేయి అనే తేడా లేకుండా ఎంతో నిబద్ధతతో శ్రమిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పరిపాలనా యంత్రాంగానికి నిజమైన వెన్నెముక వంటివారు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినా సరే, దానిని విజయవంతం చేసే బాధ్యత ఈ ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉంటుంది. అయితే ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి జీతాల పెంపు లేదా ఇతర ఆర్థిక అంశాలను కేవలం ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారంగా చూడటం ఏమాత్రం సమంజసం కాదు. ఇలాంటి ధోరణి కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి చేసే అన్యాయం మాత్రమే కాకుండా మొత్తం పరిపాలనా వ్యవస్థనే పరిచి నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. మరి ఉద్యోగి ప్రశాంతంగా, ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రగతి వేగంగా సాగుతుంది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన రెండవ వేతన సవరణ కమిషన్, సెకండ్ పీఆర్సీ మరియు కరువు భత్యం డిఏ విలీనం ప్రక్రియపై అత్యంత శాస్త్రీయమైన విశ్లేషణ అవసరమని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో రెండవ పీఆర్సీ అమల్లోకి రావాల్సిన తేదీ జూలై 1, 2023. సర్వీసు నిబంధనల ప్రకారంగా నిర్ణీత తేదీ నాటికి అమల్లో ఉన్నటువంటి 33.67% డిఏను మాత్రమే ప్రాథమిక వేతనంలో విలీనం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఒక వింతైన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే కాలంలో ఇవ్వాల్సిన 5 పెండింగ్ డిఏలను సుమారుగా 12.75%, వీటిని కూడా ముందుగానే మొత్తం 46.41% అవుతుంది. 33.67% కలిపి ఈ యొక్క 12.74% మొత్తం 46.41% బేసిక్ పేలో విలీనం చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది పైకి చూస్తే జీతం భారీగా పెరిగినట్లే కనిపిస్తుంది. కానీ మనం లోతుగా పరిశీలించినట్లయితే ఇది ఒక పెద్ద శాపంగా మారే ప్రమాదం ఉంది. ఇలా పెండింగ్‌లో ఉన్న డీఏలను ముందుగానే విలీనం చేయటం వల్ల ఉద్యోగికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి భారీ బకాయిలు నగదు రూపంలో అందవు. మరి సాధారణంగా డీఏ పెరిగినప్పుడు ఆ కాలానికి సంబంధించినటువంటి బకాయిలను కూడా ప్రభుత్వము నగదుగా ఇస్తుంది. మరి ఇది ఉద్యోగులను తక్షణ ఆర్థిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఈ విలీన ప్రక్రియ ఆ యొక్క తక్షణ వెసులుబాటును ఉద్యోగులు పూర్తిగా కోల్పోతారు. అంతేకాకుండా పీఆర్సీ అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత రావాల్సినటువంటి డీఏలను ముందే కలిపివేయడం అనేది సర్వీస్ రూల్స్ మరియు నిబంధనలకు పూర్తి విరుద్ధము. ఇది భవిష్యత్తులో అనేక సాంకేతిక సమస్యలను తీసుకురావచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ద్రవ్యోల్బణాన్ని మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను కొలిచే ప్రాతిపదిక లేదా బేస్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాత పద్ధతులను వదిలేసి 2016ను ప్రామాణికంగా తీసుకొని బేస్ ఇయర్‌ని 2016గా తీసుకుంది కేంద్రము. కానీ మన రాష్ట్రం మాత్రం ఇంకా 2001నే బేస్ ఇయర్ ప్రామాణికంగా తీసుకుంటోంది. ఇది ఉద్యోగులకు తీరని అన్యాయం అన్నమాట. ఎందుకంటే 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకు మాత్రమే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో పిల్లల వైద్యం, విద్య మరియు రవాణా ఖర్చులు దాదాపు 30% నుంచి 40% పైగా పెరిగిపోయాయి. పాత బేస్ ఇయర్‌ను వాడటం వల్ల ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ ఎంత ఎక్కువగా ఉన్నా పెరిగిన ధరల ముందు ఉద్యోగి యొక్క వాస్తవ కొనుగోలు శక్తి పెరగదు. సగము గూడా ఉండదు. అలా అన్యాయం జరుగుతోంది. అలాగే విలీన ప్రక్రియలో వాడే
లింకింగ్ ఫ్యాక్టర్. సో, ఈ యొక్క లింకింగ్ ఫ్యాక్టర్‌ను ప్రస్తుతం 2.88గా అయితే శాస్త్రీయంగా నిర్ణయించకపోతే, కొత్త వేతన స్కేళ్లలో ఉద్యోగి పొందే అసలైన వేతనం ప్రస్తుత ధరలతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం నెలవారీ జీతంపైనే కాదు, పదవీ విరమణ తర్వాత అందే ప్రయోజనాలపై కూడా తీవ్రంగా ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో వచ్చే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు నెలవారీ పెన్షన్ లెక్కలన్నీ కూడా ఉద్యోగి చివరి మూల వేతనం పైనే ఆధారపడి ఉంటాయి. బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే పదవీ విరమణ సమయంలో రావాల్సిన లక్షలాది రూపాయల ప్రయోజనాలు గాల్లో కలిసిపోతాయి. ఇది ఉద్యోగి యొక్క వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. సో, ప్రభుత్వం ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి తక్షణమే కొన్ని కీలక చర్యలు చేపట్టాలి. ఖచ్చితమైన ధరల పెరుగుదల అంచనా కోసం 2016 బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. పెరిగిన పని భారానికి మరియు బాధ్యతలకు అనుగుణంగా ఉద్యోగులకు గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. 2023 జూలై 1 నాటి నుండి డిఏను ఎంతైతే ఉందో 33.67% సో, ఆ అమౌంట్ ఆ యొక్క పర్సెంటేజ్‌ని మాత్రమే విలీనం చేసి పీఆర్‌సీలో మిగిలిన 5 పెండింగ్ డిఏలను బకాయిల రూపంలో విడతల వారీగా నగదు విడుదల చేయాలి. ప్రభుత్వం తన ఉద్యోగులను కేవలం ఒక ఖర్చుగా కాకుండా ఒక సంక్షేమ రాజ్య స్థాపనలో భాగస్వాములైన పెట్టుబడిగా చూడాలి. ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పరంగా పారదర్శకంగా, అవినీతి రహితంగా మరియు వేగవంతంగా సాగుతుంది. ఉద్యోగులను పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకగా గుర్తించాలి మరియు వారి ప్రయోజనాలను ఆర్థిక భారంగా చూడకూడదు. ఇక రెండవ పీఆర్‌సీ, సెకండ్ పీఆర్‌సీ కోసం శాస్త్రీయమైన విలీన ప్రక్రియ అవసరము. కేవలం జూలై 1, 2023 నాటి 33.67% డిఏను మాత్రమే బేసిక్ పేలో విలీనం చేయాలి. పెండింగ్ డిఏలను ముందే విలీనం చేస్తే ఉద్యోగులు నగదు బకాయిలను అయితే కోల్పోతారు. 2001 బేస్ ఇయర్ బదులుగా కేంద్రం తరహాలో 2016 బేస్ ఇయర్‌గా అయితే అమలు చేయాల్సి ఉంది. ఎందుకంటే అప్పటి ఖర్చులు, ఇప్పటి ఖర్చులు దాదాపుగా 2 టైమ్స్. సో, అప్పుడు రూ. 1 అయితే ఇప్పుడు రూ. 2గా ఉంది లేదా రూ. 3గా ఉందన్నమాట. సో, 2x, 3xగా అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా 2016 అనేది బేస్ ఇయర్‌గా తీసుకొని పీఆర్‌సీని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో ప్రభుత్వము చొరవ చూపాలి. ఆధునిక ఖర్చులైన విద్య, వైద్యం మరియు రవాణా ధరలను వేతన సవరణలో లెక్కించాల్సి ఉంటుంది. శాస్త్రీయమైన బేసిక్ పే పెరుగుదల లేకపోతే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా తగ్గుతాయి. గౌరవప్రదమైన ఫిట్‌మెంట్ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల్లో నైతిక స్థైర్యాన్నయితే నింపాలి. సో, మరి ఈ విధంగా తెలంగాణలో రెండవ పీఆర్‌సీ మరియు డీఏ విలీన ప్రక్రియ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టం. పెండింగ్ డీఏలను కలిపివేయడం వల్ల జీతం పెరుగుతున్నట్లు భ్రమ కలిగించినా సరే, వాస్తవానికి అది నగదు బకాయిల నష్టానికి మరియు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘనకు దారితీస్తుంది. 2016 బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా తీసుకుంటూ శాస్త్రీయ పద్ధతిలో వేతన సవరణ జరగాలని ఉద్యోగ వర్గాలైతే కోరుతున్నాయి. ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడటం అంటే అది రాష్ట్ర పరిపాలనను పటిష్టం చేయడమే అని ప్రభుత్వం సానుకూలంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవాలి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇందులో మనము అనుకున్న విధంగా డీఏలు ఎలా విలీనం చేస్తే బావుంటుంది? సో, యాక్చువల్‌గా మనకు ఇప్పుడు రావాల్సిన 5 డీఏలను కూడా పీఆర్‌సీలో విలీనం చేస్తే చాలా నష్టం జరుగుతుందనమాట. సో, అందరికీ తెలిసిన విషయమే. సో, ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం అనిపించినది దీని తాలూకా అరియర్స్ ఎప్పటికి రావు. అలాగే చాలా విధమైన నష్టాలు ఏర్పడతాయి. రిటైర్మెంట్ సమయంలో గూడా రావాల్సిన అమౌంట్ అనేవి రావు. సో, అదే విధంగా బేస్ ఇయర్ అనేది 2016 తీసుకుంటే శుభసూచకంగా అయితే ఉంటుంది అని తెలుస్తోంది ఫ్రెండ్స్.